ఈరోజు ఏదైతే మొన్న జరిగిన గంగ జాతర వేడుకల్లో భాగంగా ఆ రోజు ఉండి లెక్కింపు కార్యక్రమంలోనే ఇవన్నీ చెప్పి ఉండాల్సింది. ఎందుకంటే ఈవో గారికి వెనకనే కుప్పం జాతర, అలాగే బేరిపల్లి జాతర, విజయవాడలో కొన్ని కేసుల విషయంగా తిరగడం జరిగింది. ఎందుకంటే ఆఫీసర్ని పెట్టుకునే మనము ప్రతి ఒక్కటి ఆఫీసర్కి లెక్క చూపించి మనము ప్రజలకు వివరించాలా. ఎందుకంటే అప్పుడే ప్రజలకు అర్థమవుతుంది. మనము షాపింగ్ రూముల ద్వారా 4,15,000 ఉండి 8,95,000 అంగళ్ళు 33,28,000 చీరలు 57,300 డొనేషన్లు 11,18,319 రూపాయలు మొత్తం 28,14,606 రూపాయలు మొత్తం మన ఆదాయం, మన దేవస్థానానికి వచ్చిన ఆదాయం. దీనికి గాను మనము ఖర్చులు వచ్చేసి 28,14,319 రూపాయలు అయింది. దీనికి సంబంధించి మొత్తము మందిర లెక్క రూపంగా నీట్గా టైప్ చేశాము. ఇది ఖర్చు, ఇది ఆదాయం, ఇది ఖర్చులు. మొత్తం ఎవరికి ఏ డౌట్ ఉన్నా కూడా నీట్గా తీసుకోవచ్చు. ఇది ఆదాయం. మనకి ఎవరెవరైతే అమ్మవారి ఆశీస్సులు పొందుతూ మాకు సాయం చేసిన, గుడి కమిటీకి సాయం చేసిన డొనేషన్ దాతలు వాళ్ళ లిస్టు. అది రాదులే, మళ్ళీ తీసుకుంటాం. ఈ పండగ ఇంత వైభవంగా జరగడానికి కారణమైన మా అమరన్న గారికి, అలాగే మా ఎండోమెంట్ గారికి, మా గుడి కమిటీ వాళ్ళకి, పలమనేరు ప్రజానీకానికి, మా కూటమి నాయకులకి, అలాగే మీడియా సోదరులకి, కరెంట్ డిపార్ట్మెంట్కి, మున్సిపల్ డిపార్ట్మెంట్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి, ప్రతి ఒక్కరికి మా అమరన్న గారి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రతి ఒక్కరు మనకి డొనేషన్లు ఇచ్చిన, అమ్మవారికి డొనేషన్లు ఇచ్చిన, అమ్మవారి జాతరకి డొనేషన్లు ఇచ్చిన డోనర్లు ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము. అమ్మవారి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయనేసి ఆ భగవంతుని సన్నిధానంలో నేను ప్రార్థిస్తున్నాను. సార్, ఆదాయం కొంచెం పెరిగిందా తగ్గిందా సార్? ఆదాయం లాస్ట్ ఇయర్ కంటే ₹1,00,000 పెరిగింది. దాంట్లో అది అట్ ది సేమ్ టైం మనం ప్రోగ్రామ్స్ కూడా ఏది కూడా కాంప్రమైజ్ కాకుండా అంగరంగ వైభవంగా చేశాము. ప్రతి ఒక్క ప్రోగ్రామ్స్ కూడా హైలైట్గా చేశాము. ప్రజానీకం కూడా ఫుల్గా ఉన్నారు. ప్రజలు ఈసారి అయితే ఎప్పుడు లేని విధంగా జల్దీకి కూడా అంత జనాభా ఉన్నింది. అమ్మవారి సిరిసు మెరువినికి కూడా అత్యంత జనాభా రావడం జరిగింది. అమ్మవారి నిజ స్వరూప దర్శనానికి మరుసటి రోజు తెల్లారి వరకు కూడా ఫుల్ క్రౌడ్ ఉండడం జరిగింది. అంగరంగ వైభవంగా జరిగింది ఈసారి జాతర. మా యొక్క కమిటీ తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అమరన్న గారికి మా యొక్క నమస్కారాలు తెలుపుకొని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. శ్రీ ప్రసన్న దేవస్థానం 2026 సంవత్సరం మాకు ఈ జాతర అయిపోతుంటే కుప్పం జాతర కూడా వచ్చింది వెంటనే మాకు. దానివల్ల అక్కడ వెళ్ళి ఆ ఏర్పాట్లను చూస్తున్నారు, కొంచెం ఖాళీ లేదు. ఈసారి ప్రసన్న తిరుపతి మాకు వచ్చిన జమ్ముల షాప్ రూమ్ 4,15,000, ఉండిల వల్ల 8,95,987, అంగళ్ళ గేట్ వల్ల 3,28,000, చీరల వేలం ద్వారా 57,300, డొనేషన్ ద్వారా 11,18,312 రూపాయలు. మొత్తం జమలు వచ్చేసి 28,14,606 రూపాయలు. అలాగే ఖర్చులు కూడా ఈసారి 28,14,312 రూపాయలు వచ్చినాయి.